హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ టేల్స్. ఈరోజు జున్ను చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈజీగా సాఫ్ట్గా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూసుకుందాము. 1/2 లీటర్ జున్ను పాలు తీసుకోవాలండి. ఫ్రెష్ పాలు, జున్ను పాలు. 1/2 లీటర్కి ఒక చిన్న గ్లాస్ అంతా మామూలు మిల్క్ అండి, కాగిండే మిల్క్ ఉంటాయి కదా ఇంట్లో, అవి వేసేసుకుంటే సరిపోతుంది. అవి వేసుకొని తర్వాత బెల్లము 1/2 లీటర్ పాలకి ఇంకా నేను 1/2 కేజీ బెల్లం కన్నా కొంచెం తగ్గించి తీసుకున్నాను. బెల్లం పొడి కొట్టేయాలండి, బాగా మెత్తగా పొడి కొట్టుకొని వేసేసుకుంటే సరిపోతుంది. అది కరగాలి కదా పాలల్లో, కొంచెం బాగా కలిపెట్టేస్తే అట్లా కరిగిపోతుంది. తర్వాత ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకున్నా. తర్వాత పెప్పర్ పౌడర్ కూడా అండి, పెప్పర్ పౌడర్ 1 స్పూన్, చిన్న స్పూన్ వేసుకున్నా. వేసుకొని కలుపుకోవాలా. బెల్లం కరిగేస్తే సరిపోతుంది. కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ అండి, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు 3 కలిపేసుకున్నాను నేను. అవి చిన్నగా కట్ చేసుకుంటే ఇట్లా సరిపోతుంది. కట్ చేసేసుకొని ఇట్లా వేసుకోవాలండి, అందులో పాలల్లో మిక్స్ చేసుకోవాలా. అంతే అండి, కలిపేసుకోవాలా. కలిపేసుకొని ఇప్పుడు మనము కుక్కర్ పెట్టుకుందామండి స్టవ్ మీద. కుక్కర్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలా కుక్కర్లో. తర్వాత నేను అడుగున ఒక గిన్నె పెట్టుకున్నానండి, ఎందుకంటే పాలల్లోకి కుక్కర్లో వాటర్ పోకుండా, ఆవిరి పెట్టినప్పుడు వాటర్ పోకుండా ఉండేదానికోసం అడుగున గిన్నె పెట్టుకున్నా. తర్వాత ఈ పాలు గిన్నె పెట్టేసినాను. పెట్టేసి ప్లేట్, మందం ప్లేట్ పెట్టుకోవాలండి, అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మందం ప్లేట్ ఒకటి పెట్టుకునేసి మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకునేస్తే 15 to 20 మినిట్స్ పడుతుందండి. విజిల్ పెట్టుకోకూడదు, విజిల్ పెట్టకుండా పెట్టేసుకోవాలా. విజిల్ పెడితే రాదండి సరిగా, అందుకని ఆవిరి కదా ఇది. విజిల్ లేకుండా పెట్టేసుకుంటే 15 to 20 మినిట్స్లో జున్ను రెడీ అయిపోతుంది మీకు. చాలా బాగుంటుందండి, కేక్ లాగా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, 15 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసేసి ప్లేట్ తీసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో అసలు. అది చల్లారినాక అండి పక్కన పెట్టేసుకొని కుక్కర్ నుంచి గిన్నె సపరేట్గా పెట్టుకొనేసి చల్లారాక పీసెస్ కట్ చేసుకోవాలా. అంతే అండి, చూడండి రెడీ అయిపోయింది. ఇది చల్లారినాక పీసెస్ కట్ చేసుకుంటే అయిపోయిందండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.